అమ్మ ఇప్పుడు వ్యసనాలు మానిపించచ్చు అని అంటున్నారు. ఎలాంటి వ్యసనాలు ఎన్ని రోజులు అంటే భార్య నేర్చుకుంటే భర్తకి నేర్పుతుందన్నా ఏంటి కొద్దిగా వివరంగా చెప్పండి. ఎన్ని రోజులు ఈ యోగా నేర్చుకున్న ఎన్ని రోజులు మనిషి మానేయగలడు వ్యసనాలు? మంచి ప్రశ్న వేశారండి. ఇందులో ఇన్ని రోజులని చెప్పను కానీ సాధనతో చాలా కొద్ది కాలంలో మాత్రం ఖచ్చితంగా సరిదిద్దబడతారండి. మనకి మామూలుగానే చెప్తూ ఉంటారు, ఆడది అంటే భూమాతతో పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే భూమాతకి ఎంత మనము ఆవిడ మీద మన భారాన్నంతా మోపుతున్నాం, మన పాదాలు మన పాదాలతో తాకుతున్నాం, మన భారం అంతా వేస్తున్నాము, మనకు కావాల్సిన స్వప్రయోజనాల కొరకు అనేక రకాలుగా ఆవిడని ఉపయోగించుకుంటున్నాం. అయినా కూడా ఆవిడ ఎంతో సహనంతో మనం చేసే వాటన్నింటినీ భరిస్తూ మనకి ఇంత ఆనందాన్ని ఇచ్చేటట్టుగా ప్రకృతిని అంతా నడిపిస్తుందండి. అంతటి భూమాతతో ఆడవాళ్ళని పోలుస్తారండి. ఆడవాళ్ళకి స్వతహాగా ఉంటుంది, కాకపోతే ఈ రోజుని వాళ్ళకు కూడా అన్ని రకాల మార్పుల వల్ల ఇబ్బందుల వల్ల వాళ్ళు సహనాన్ని కోల్పోతున్నారు. కానీ సహనము అనేది మనలో పెరగడానికి ప్రత్యేకించి ఈ ధ్యాన సాధన చేస్తే కనుక వాళ్ళల్లో 3వ ఎనర్జీ సెంటర్ దాటిన వెంటనే వాళ్ళలో శక్తి ఆటోమేటిక్గా, వాళ్ళలో ఆ సహన శక్తి ఆటోమేటిక్గా పెరుగుతుందండి, ఏర్పడుతుంది. దాని ద్వారా వాళ్ళు కుటుంబంలో ఏర్పడేటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల్ని ధీటుగా ఎదుర్కోగలుగుతారు. సమర్థవంతంగా వాళ్ళు వాటిని ఫేస్ చేసి వాళ్ళ సమస్యల నుంచి బయటపడగలుగుతారండి. అమ్మ ఎన్ని రోజులు రావాలి కరెక్ట్గా చెప్పండి మీరు. పూర్తిగానండి సాధన వదలకుండా 2 పూట్ల రోజుకి 10 నిమిషాల చొప్పుని 21 రోజులు ఈ సాధన చేస్తే ఖచ్చితంగా ఇందులో అన్ని సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుందండి.